సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బై 05. సో మేమైతే మంచిగా రెడీ అయ్యి హోటల్ పోతున్నాం. ఇవాళ ఓపెన్ ఉంటే క్లోజ్ ఉంటే నమ్మకం లేదు, చూద్దాం. మేమైతే పాస్ అయిన దావత్ అని అందరం పాస్ అయినా అందరం దావత్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ విష్ణు అండ్ తాజ్ మొత్తం మేము 5 మెంబర్స్ పోతున్నాం. ఒక్కడు మిస్ అయ్యిండు, వానికి కొంచెం ఇంటికాడ పని ఉందంట, అయితే మేము పోతున్నాం. సో ఎంజాయ్ చేయండి, చూసి ఎంజాయ్ చేయండి. సో గాయస్, మేమైతే ధాబాకి రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడ లొకేషన్ గిట్ట బాగుంది, మంచిగా ఉంది. అండ్ జస్ట్ హైవే మీద పక్కన రూమ్స్ గిట్ ఉన్నాయి. అండ్ మంచిగా ఉంది చూడండి. చార్మినార్ ధాబా అంట, హైదరాబాద్ అమెరికన్. సో బాగుంది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఆర్డర్ ఆల్రెడీ ఇచ్చేసినాం. సో ఇప్పుడు నేను 2 ఫోన్లు తెచ్చిన, ఒకటి మెయిన్ ఫోన్ అండ్ ఒకటి బ్లాగింగ్ ఫోన్. సో వీళ్ళు ఏ రూమ్లు ఉన్నారో దొరకాలి. గైస్ ఇక్కడ కూర్చొని ఉన్నారు, హాయిగా కూర్చొని ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో, మంచిగా ఉన్నావా బ్రో? గైస్ ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ బటర్ నాన్ అండ్ సంథింగ్ కర్రీ, ఏం చెప్పారు వీళ్ళు తెలియదు. సో గైస్ ఇప్పుడు అన్న సర్వ్ చేస్తుండు. ఏ బాబు, ఆర్డర్ తీసుకోకుండా ఎటువైనా బాబు, నువ్వు ఏడుకొస్తున్నావు भैया? इसको काम पे रख लो, बहुत अच्छा करेगा ये काम. సో గాయస్ టేస్ట్ అయితే బాగుంది. బటర్ పన్నీర్ మసాలా. అరే ఇది ఏ రోటీరా? తందూర్ రోటీ, బటర్ పన్నీర్ మసాలా. టేస్ట్ అయితే ఎక్దమ్ ఉంది. మీరు ఒకవేళ నాగరం నుంచి ట్రావెల్ చేస్తే మీరు ఇక్కడ తినొచ్చు. పన్నీర్ మాత్రం స్పైసీ మస్తు ఉంది చూడండి, క్రిస్పీ. అందరు దబాయించి తింటారు. బిల్ అయితే వచ్చేసింది. బిల్ అయితే 2000 వచ్చింది. సో స్కానర్ ఉంది. బాయ్ మొత్తం అందరిది తినదు. నీ స్కానర్ వేసుకోకపోతే ఏమవుతుంది బాయ్ అన్నా? స్కానర్ వేసుకోకపోతే ఏమవుతుంది? ఈ స్కానర్ మన అతికిద్దాం. అజిత్ బాయ్ టేస్ట్ ఎట్లుంది? చెప్పండి ఒకసారి చెప్ప. బాగుంది చాలా. ఏం బాగుంది? ఏం చూస్తున్నావు? ఇలా ఏం లేదు అలా. తాజ్ టేస్ట్ ఎట్లుంది? బుర్ర పాడు. ఎన్ని రొట్టెలు తిన్నావు? వచ్చి టేస్ట్ చేయండి ఒకసారి. వేరే బుర్ర పాడు అనుకో. ఎన్ని రొట్టెలు తిన్నాను? 5. అబద్ధాలు చెప్తుండే. 10 రొట్టెలకైనా ఎక్కువ. 10 రొట్టెలు తిన్నాగా. టేస్ట్ మాత్రం బుర్ర పాడు. ఒకసారి చూసుకోండి. లొకేషన్ మాత్రం వేరే ఉంది. ఇటు ఈ రోడ్డు నుంచి ఎవ్వరు పోయినా కూడా వచ్చి ఒకసారి టేస్ట్ చేసి చూడండి. కానీ వేరే ఉంటుంది. సో వీళ్ళు 10 రొట్టెలు తిన్నారు. విష్ణు గారు 10 రొట్టెలు, ఈయన 10 రొట్టెలు, ఈయన 10 రొట్టెలు, మా బ్రదర్ 10 రొట్టెలు. నేను జస్ట్ 15 తిన్నా, ఎక్కువ తినలే. కడుపు నిండాలి. ఇంటికి పోయినాక వాళ్ళు అన్నం తినాలి. తినేసిన మంచిగా. బిల్ అయితే 2000 అండ్ ఎబో వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ చేసిన టోపీ పెట్టిరు గాయస్. ఆ టోపీ నేను వేసుకున్నా గాయస్. ఆ టోపీ ఎందుకంటే వీళ్ళు థమ్స్ అప్ గిట ట్రై చేసి గాయస్. ఎందుకంటే వీళ్ళు ఏమేమో చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అది ఉన్నాయని. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అది ఇదని టోపీ పెట్టి గాయస్. 2000 అయిపోయింది. ఆయన ఫ్రెండ్స్ కోసం ఏ ఫ్రెండ్స్ కట్టారు కొత్త అవి చేద్దాం. కానీ మేమైతే అందరూ వేసినాం తలా 500. 10th పాస్ అయినాను. వీడు క్యాప్. సో గాయస్ నాకైతే లాస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆయన నేను గల్ దగ్గర చూసుకొని చెప్తాను, ఎందుకంటే నేను చదవకున్నా పాస్ అయినా. సో గైస్ ఇప్పుడు ర్యాంక్ ముచ్చట్లేదు. సో గైస్ వీళ్ళందరూ ఏం చేసిరు, దారా రాబోదని దాబాకి తెచ్చి నన్ను బిల్ అయితే 2000 ఎబో వచ్చింది. వీళ్ళందరూ నన్ను క్యాప్ వేసేసారు గైస్. ఎప్పుడైనా బాధపడకూరు. లాస్ట్ ర్యాంక్ వచ్చిన నా దగ్గర గల్ ఎగరేసుకోరు గాయస్. నా దగ్గర 430 చప్రీస్ కదరా, చప్రిగా. సో గాయస్ లాస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎప్పుడు బాధపడకూరు. లాస్ట్ ఈసే ఫస్ట్. సో గాయస్ లాస్ట్ ర్యాంక్ వచ్చింది, నన్ను ఎప్పుడు బాధపడకూర్రి. లాస్ట్ ఈసే ఫస్ట్ ర్యాంక్.
అంటే కింద నుంచి కింద లాస్ట్లో వస్తే ఫస్ట్ అనుకోరి, ఫస్ట్ వస్తే లాస్ట్ అనుకోరి. అయితే ఇప్పుడు మా అన్న లాస్ట్ వచ్చిన టాప్ నేను ఇచ్చినట్టు చాలా బాగుపోతున్నాం అని. విష్ణుగాడు ఇట ర్యాంక్ బాగానే సంపాదించిండు. సో గాయ్స్ ఈయనకి ర్యాంక్ బాగా వచ్చింది. అరే ఎంత వచ్చిందండి మీకు ర్యాంకు? 520. అమ్మ 520 సిగ్గుండాలి చెప్పుకోవడానికి. ఎంత 520 అంట. మళ్ళా చెప్పు. నాకా నా రిపోర్ట్స్ ఇంకా స్కూల్లోనే ఉన్నాయి గాయస్, ఇప్పుడు తెచ్చుకోలేదు. సో గాయ్స్ ఓవర్ యాక్షన్ 599 వచ్చినాయి అని అనుకోకూరి. ఇప్పుడు మా వాడు 9th క్లాస్ చదువుతుండు. నీ ఏజ్ ఎంతరా? 16. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నారా? 9th. ఇప్పుడు ఏ క్లాస్ లో పోతారా? 10th లో. ఎన్ని సబ్జెక్టులు ఉంటారా? అరే మళ్ళీ ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు ఉన్నారా? అయ్యో లెక్కెత్తండి. సో గాయస్ ఇప్పుడైతే మనం అయితే పెట్రోల్ పంపిద్దానికి అయితే వచ్చేసినాం బండ్లకి. సో ఇగో మన వాళ్ళు అయితే ఇంకో బండి తీసుకొని అయితే అటు వచ్చేసిర్రు. మేము ఇక్కడికైతే వచ్చేసినాం. సో ఇప్పుడు మనం అయితే పెట్రోల్ అయితే ఇప్పించుకొని వెళ్ళిపోదాం. అన్నా ఈ బండ్లో పెట్రోల్ పడుతుందా డీజిల్ పడుతుందా? ఈ బండ్లో నా పెట్రోల్ పడుతుంది బాయ్. ఆ బండ్లో డీజిల్ పడుతుంది, ఆయిల్ పడుతుంది. అలా నీళ్ళు పడతాయి. అన్నయ్య బైక్ రా కొంచెం. సో గాయస్ ఇప్పుడు మనం అయితే అన్న దగ్గరికి అయితే వెళ్తున్నాం. అన్నకైతే ఇంకోటైతే అన్న సో పెట్రోల్ గాయస్ వచ్చేసినాం. లేదా? సో గాయస్ ఇక్కడ కూడా అవైలబుల్ లేదంట. ఇప్పుడైతే మనం అయితే సీదా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో బాయ్ ఇక్కడ పెట్రోల్ లేదంట పర్రి. చిక్కిద్దాం దారా. సో గాయస్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే ఈ బంకులు ఏ బంక్ అంటే ఇండియా ఆయిల్ ఏం లేదు. ఇక్కడ వల్ల